వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొంతమంది టీచర్స్ని చూస్తుంటే వీళ్ళు చదువులు చెప్పే ఉపాధ్యాయులా లేకపోతే మతోన్మాదులా అనిపిస్తోంది. అలా అనిపించడానికి కారణం ఉంది. కావాలంటే ఈ వీడియో మొత్తం చూడండి, మీకు కూడా అలానే అనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి. హర్యానాలోని పానిపట్లో ఒక ఉపాధ్యాయురాలి నిర్వాకం విస్తుపోయేటట్లు ఉంది. ఓ ముస్లిం ఉపాధ్యాయురాలు సరస్వతి విద్యామందిరి పాఠశాలలోనే దుశ్చర్యకు పాల్పడింది. పేరుకు సంస్కృత ఉపాధ్యాయురాలు, మెదడంతా ఇస్లాం మతోన్మాదం. మహాబీజ్ అన్సారీ అనే ఈ ఉపాధ్యాయురాలు 8వ తరగతి పిల్లల చేత కలీమా చదివించింది. మహి అని అంతా పిలిచే ఈమె ఈ పనికి పాల్పడింది. దీనితో కొందరు పిల్లలు ఇంటి దగ్గర కూడా కలీమా పఠించడం మొదలుపెట్టారు. దీంతో తల్లిదండ్రులు హిందూ సంఘాల సహాయంతో పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. దీంతో ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఇందుబాల ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈమెను సంవత్సరం క్రితమే సంస్కృత బోధకురాలిగా నియమించినట్లు ఇందుబాల ది ప్రింట్ వార్తా సంస్థకు తెలియజేశారు. విద్యార్థులు ముస్లిం సాంప్రదాయాల గురించి అడిగినప్పుడు వాటిని వివరించానని, ఆ క్రమంలోనే కలిమా గురించి చెప్పానని మహి చెబుతున్నారు. ఈమెకు ఒక ముస్లిం పేరు ఉండగా మహి అని ఎందుకు పిలుస్తున్నారని కూడా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా అక్కడే ఉండడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించి అక్కడితో వ్యవహారం ఆగేలా చేశారు. అల్లా పాకిస్తాన్ సైనికులను క్షేమంగా చూడాలని ఇంకో ముస్లిం ఉపాధ్యాయురాలు కోరింది. ఏదేమైనా సంస్కృత టీచర్ నట పిల్లలు అల్లా గురించి చెప్పండి అంటే పాపం ఈమె కల్మా చదివించడం చెప్పిందట. సిగ్గుండాల పేర్లు మార్చుకొని దొంగ పేర్లతో ఉంటూ ఉపాధ్యాయుల ముసుగులో దేశద్రోహులుగా మతోన్మతులుగా మారడానికి ఈమెను సస్పెండ్ చేస్తే సరిపోదు. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి. పోలీసులు అరెస్ట్ చేయకపోతే చాలా మంది సన్నాసులకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు చేసింది తప్పు కాదు, అందుకే అరెస్ట్ చేయలేదు అని భ్రమలో ఉంటారు. నిజాలను గ్రహించలేకపోతారు. మరి ఈవిడని ఉపాధ్యాయురాలు అందామా, మతోన్మాది అందామా? మీరే చెప్పండి. ఇక రెండో ఆమె విషయానికి వస్తే, మధ్యప్రదేశ్లోని సేహూర్ జిల్లాలో షహనాజ్ పర్వాన్ అనే ఒక ఉపాధ్యాయురాలిని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు అల్లా పాకిస్తాన్ సైనికులను క్షేమంగా చూడాలి అని ఒక సందేశం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. షెహర్లోని మెహత్వాడా అనే చోట ప్రాథమికోన్నత పాఠశాలలో ఈమె ఉపాధ్యాయురాలు. ఈమె పెట్టిన వీడియో సామాజిక మాధ్యమాలలో కనిపించగానే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఉద్యోగం నుంచి తొలగించినట్లు లేఖ పంపింది. భారతీయ న్యాయశాస్త్రంలోని 163 నిబంధన కింద ఈ చర్య తీసుకున్నారు. ఈమె చేసేదేమో భారతదేశంలోని ప్రభుత్వ పాఠశాలలో, కానీ ఈమె షేర్ చేసేది పాకిస్తాన్ని అల్లా కాపాడాలని. ఎందుకు కాపాడాలమ్మా? పాకిస్తాన్ని అల్లా పోరాదు, మరి నీకు అట్లుంటే నువ్వు ఈ దేశంలో ఎందుకు బతుకుతున్నావు? పాకిస్తాన్ని అల్లా కాపాడాలి, పాకిస్తాన్ మీద కృపా కటాక్షాలు చూపించాలి, పాకిస్తాన్ని ఆదుకోవాలి, పాకిస్తాన్ చల్లగుండాలి అంటే మరి మీరెందుకు ఈడ బతుకుతున్నారు? మీకు బతకడానికి, తిండికి, మైనారిటీ రిజర్వేషన్లకు, ఆ సుఖాలు అనుభవించడానికి భారత్ కావాలా? కానీ మనసు నిండా పాకిస్తాన్ ప్రేమ ఉంటుందా? నిజంగా మీరు ఉపాధ్యాయులా, మతోన్మాదులా? వీళ్ళని ఉద్యోగాల్లో నుంచి పీకి పడేయటం కాదు, తీసుకెళ్లి కటకటాల్లో పెట్టి అటు నుంచి అటు పాకిస్తాన్కి పార్సిల్ చేయాలి. ఆడ తిండికి తిండి దొరక్క గోధుమ పిండి కోసం కొట్టుకుంటూ మసీదులలోని సువ్వల్ని లాక్కుంటూ అందులో బలైతే కానీ భారతదేశం యొక్క గొప్పదనం తెలవదు ఇలాంటి సన్నాసి టీచర్లకు. అవునంటారా కాదంటారా? మరి వీళ్ళని ఉపాధ్యాయులు అందామా, మతోన్మాతులు అందామా? మీరే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయం చేయొచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం, ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.